చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు. మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు. అదే మారిగా ఈ జిమ్ కూడా ఎవడు ఆనందంగా ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి. మళ్ళా క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు జగ్గుబాయ్, ఇది క్యాష్ వార్. నీ దగ్గర పాపాల పెద్దడి దగ్గర ఈ రాష్ట్ర డబ్బంతా ఖజానాలో ఉండవలసిన డబ్బులు నీ దగ్గర ఉంది. జూన్ 4వ తారీఖున కక్కిస్తా. ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా. పాపాల పెద్దడిది మీ డబ్బులే, ఈ ప్రజల రక్తమే. వసూలు చేయాలన్నా లేదా, సిట్ చేయాలన్నా లేదా, సిద్ధంగా ఉన్నారా మీరు? అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు టైం తక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడలేం. కానీ ఈరోజు ఒకటే కొంతమందికి నేను చెప్తున్నా, ఇక్కడుండే మీ అందరికీ ముస్లిం సోదరులు ఇక్కడున్నారు, పొంగునూరులో ఎక్కువగా ఉంటారు. మీకు ఒక అష్యూరెన్స్ నేను ఇస్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నంత వరకు మీకు ఎప్పుడూ అన్యాయం జరగదు. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేయడంలో ముందున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అంటే నా గౌరవం. ఎస్సీల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దాన్ని చట్టపరంగా పాస్ చేసి అమలు చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేదవాళ్ళ పట్ల నిబద్ధత. మైనారిటీ సోదరులకు న్యాయం చేశాడు. నేను అడుగుతున్నా ఈ మిథున్ రెడ్డిని, ఢిల్లీలో ఏం చెప్పావు నువ్వు? సిఏ బ్రహ్మాండంగా ఉందని చెప్పాడా లేదా? ఎన్ఆర్సీ సమర్థించాడా లేదా? ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయాలు చేస్తావా నువ్వు? నువ్వే చెప్పావు, నువ్వే పొగిడావు, నువ్వే సమర్థించావు. ఇప్పుడు వచ్చి మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఏదో జరిగిపోతుందని కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీలకు ముస్లింలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. మీ 4% ఉద్యోగాలు నేను కాపాడతా, నేను పోరాడతా.